ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు హైకోర్టు ఒక కామెంట్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కల్వరి టెంపుల్, నంబూరు దగ్గర నిర్మిస్తున్న కల్వరి టెంపుల్కి సంబంధించి ఆ టెంపుల్ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు అంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. సో ఈ అంశానికి సంబంధించి హైకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. దాంతోపాటు వరదాయపాలెంలో కల్కి ఆశ్రమ నిర్మాణం సందర్భంగా అక్కడ దళితులకు సంబంధించిన భూముల్లో ఆశ్రమాన్ని నిర్మించారు అనేది ఒక పాయింట్ అయితే, ఆ నిర్మాణానికి ఎక్కడ అనుమతులు లేవు అనేది మరో పాయింట్. దానిపైన కూడా ఒక పిటిషన్ హైకోర్టులో ఫైల్ అయింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. గారు వెరీ గుడ్ ఈవినింగ్. సార్, ఆంధ్రప్రదేశ్లో అంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో అక్రమ నిర్మాణాల చర్చ చాలా పెద్ద ఎత్తున ఉంది. హైదరాబాద్లో అయితే హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాల చర్చ. ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కూడా హైడ్రా తెస్తామంటూ అక్కడ కూటమికి సంబంధించిన నాయకులు ప్రకటనలు చూసా. ఈ మధ్య వినపట్లేదు కానీ స్టార్టింగ్లో చూసా. సో ఇప్పుడు ఆలయాలు, ప్రార్థనా మందిరాలు కూడా అక్రమ నిర్మాణాలు అయిపోతే ఎలా? దీనివల్ల జరిగే నష్టం ఏంటి? ఈ కేసుని మీరు టేకప్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, మా ముఖ్యమంత్రి గారు ఉంటున్నదే అక్రమ కట్టడం. అంటే ఆయన నాది కాదని చెప్తున్నారు కదా, రెంట్కి తీసుకున్నాను, అది కాదు, నాది కాదని చెప్పినా ఉంటున్న కట్టడం అక్రమ కట్టడమే కదా. దాన్ని కాదనలేదు. ఈ మేడ్ ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ ఆన్ 2 occasions. ఒకటి, నేను ఇది రెంట్ పే చేస్తున్నాను ఒకసారి, ఇది గవర్నమెంట్కి ఇచ్చేసారని ఒకసారి. ఈ మేడ్ 2 statements. సరే, మా ముఖ్యమంత్రి గారు ఉంటున్నటువంటి అక్రమ కట్టడం అది సక్రమ అక్రమ దాని కథ ఏంటి అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఓకే, అది పక్కన పెడితే ఇక్కడ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకుంది ఏంటి అంటే, నరసింహరావు గారు, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకలాగా ఉండాలి. నాకు ఒకలాగా, మీకు ఒకలాగా, ఇంకొకరికి ఒకలాగా రూల్ ఆఫ్ లా ఉండకూడదు. ఎందుకంటే నోబడీ ఈజ్ అబౌవ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నోబడీ ఈజ్ అబౌవ్ ది లా. ఒక మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎవరైనా కానీ మీరు తీసుకున్నటువంటి ప్లాన్ కి అనుగుణంగా కాకుండా ఒక చిన్న పిట్ట కూడా నిర్మిస్తున్నా గానీ ఇమ్మీడియట్ గా అక్కడికి వచ్చేసి ఫోర్స్ అంతా పడిపోయి దాన్ని డెమాలిష్ చేసే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం సహజంగా. అలాంటి పరిస్థితి ఎందుకు అంటే, ఒక చట్టం అనేది ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఆ పర్మిషన్ ని తీసుకొని వెళ్ళిపోయి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఇంకో కనెక్షన్ తెచ్చుకోవాలన్నా, బిల్డింగ్ పర్మిషన్, ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి చైన్ అప్ అయి లింక్ అప్ అయి ఉంటాయి. ఇలాంటి పర్మిషన్స్ అన్ని ఎందుకు చెప్తారు అంటే, ఇన్ ఆర్డర్ టు సీ దట్ సేఫ్టీ మెజర్ షల్ బి మెయింటైన్డ్ బై అ ఓనర్. ఎందుకంటే మీరు ఒక పర్టికులర్ ప్లేస్ లో నివసిస్తున్నారు అంటే మీరు ఒక్కళ్ళే కాదు ఉండేది, మీ నైబర్స్ సేఫ్ గా ఉంచాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. అందుకనే చట్టాలు. నేనేమంటాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో హైడ్రా అని సృష్టించినటువంటి ఒక వాతావరణం మనం విట్నెస్ చేసాం. బహుశా హిస్టరీ నెవర్ విట్నెస్డ్ ఆ విధమైనటువంటి ఒక అధికారుల యొక్క ప్రాంప్ట్ యాక్షన్. చెరువుల్ని, నల్లాల్ని మొత్తాన్ని కబ్జా చేసేసి ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కట్టడం, ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి అంటే, బిల్డింగ్ పర్మిషన్స్ లేకుండా అధికారుల్ని, ఎమ్మెల్యేలని, మినిస్టర్లని మేనేజ్ చేసి 100 కోట్లతోటి బిల్డింగ్లు కట్టినటువంటి హోటల్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, మసీదులు కావచ్చు, లేకపోతే టెంపుల్స్ కావచ్చు, ఏదేమైనా వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి అనుమతులు తీసుకొని ఏదైనా సరే కట్టాలి. అది లా మ్యాండేట్ అనేది. కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, నేను మంత్రి గారికి బంధువును కాబట్టి నాకు బిల్డింగ్ పర్మిషన్ అవసరం లేదు, నాకు పంచాయతీ కార్యదర్శి నాకు ఒక 10,000 రూపాయలు లంచం ఇచ్చాను కాబట్టి నాకు బిల్డింగ్ పర్మిషన్ అవసరం లేదు, నేను ఒక 1 కోటి రూపాయలు వరద సహాయం ముఖ్యమంత్రి నిధికి ఇచ్చాను కాబట్టి నాకు బిల్డింగ్ పర్మిషన్ అవసరం లేదు, లేకపోతే నా పుట్టినరోజులకు ముఖ్యమంత్రిని నేను ఆహ్వానించి ముఖ్యమంత్రి ముందు అద్భుతంగా నేను ఆయన పొగుడుతున్నాను కాబట్టి నాకు బిల్డింగ్ పర్మిషన్ అవసరం లేదు. ఈ విధంగా లాని తమ చుట్టంగా మార్చుకున్నటువంటి అధికారుల చుట్టంగా మార్చుకున్నటువంటి రాజకీయ నాయకులు అనండి, బిజినెస్ మ్యాన్లు అనండి, లేకపోతే బిగ్ విక్స్ అనండి, పొలిటికల్ బిగ్ విక్స్ అనండి, వీళ్ళందరికీ ఒక లెసన్ చెప్పాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది నరసింహరావు. ఎందుకు అంటే, ఇప్పుడు సామాన్యుడికి ఒక చట్టము, డబ్బున్న వాడికి ఒక చట్టం అనేది అది ఒక రోజుకి ఖచ్చితంగా అది
ఆ ప్రిన్సిపల్ మారాల్సిన పరిస్థితి ఉంది. మారాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నానంటే, ఈ రోజు ఒక కల్వరి టెంపుల్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి ఒక పెద్ద రిలీజియస్ ప్లేస్. అది సతీష్ కుమార్ గారు దానికి ఒక ప్రీచర్ గా లేకపోతే పాస్టర్ గా దాన్ని చాలా సొఫిస్టికేటెడ్ గా నడుపుతున్నాడు. దానికి రైట్ ఫ్రమ్ పంచాయతీ దగ్గర నుంచి కూడా జిల్లా కలెక్టర్ వరకు కూడా ఒక్క పర్మిషన్ కూడా లేదు. అవునా? డాక్యుమెంట్స్ దట్ ఈస్ వాట్ నేను అదే అంటున్నా. ఇప్పుడు రోజు బైబిల్ సూక్తులు వాక్యాలు చెప్పేటువంటి ఒక పాస్టర్ తను ఉంటున్నటువంటి విధానం, తను నడుపుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ కూడా అకార్డింగ్ టు ది లా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. చట్టబద్ధంగా లేకుండా మీరు ఎన్ని సూక్తులు చెప్పినా కూడా అది నిలబడదు. ఇప్పుడు ఈ రోజు నంబూరులో నడిపిస్తున్నటువంటి చర్చికి డిపిఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అనుమతులు లేవని, సిఆర్డిఏ వాళ్ళు కూడా మా దగ్గర ఏ విధమైన అనుమతులు లేదని రైట్ టు ఇన్ఫర్మేషన్ లో పూర్తి సమాచారం. ఇంకొకటి డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు డైరెక్టెడ్ ది సెక్రటరీ టు గో అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అగైన్స్ట్ ది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి he just directed his subordinates. అప్రోప్రియేట్ యాక్షన్ అంటే ఏంటి? డిమాలిష్ చేయడమేనా? డిమాలిష్ చేస్తారా లేకపోతే అప్రోప్రియేట్ అప్రూవల్ చూస్తే దాన్ని క్లోజ్ చేస్తారా అనేది డెసిషన్ విల్ బి టేకెన్ బై ది అథారిటీస్. అది ఏం చేస్తారు అనేది నాకు లేదు. నేనేమంటానంటే రూల్ 26 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేఅవుట్ రూల్స్ ప్రకారం ఎవ్రీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కి స్పెషల్ పర్మిషన్ కలెక్టర్ తో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే రిలీజియస్ ప్లేస్ అనేది అది ఒక పబ్లిక్ రిలీజియస్ ప్లేస్, కొన్ని వేల మంది దానికి అక్కడికి వస్తూ ఉంటారు. అది సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా లేదా, లేకపోతే అది ఏమైనా డిస్టర్బెన్స్, పక్కన వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారా లేదా, ఈ ప్రేయర్ చేసే సందర్భంలో అక్కడ ఏమైనా కూడా ప్రమాదం జరిగితే దానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద చట్టం చాలా స్పష్టమైనటువంటి నిర్దేశం చెప్పింది. అంతేగా నా ఇష్టం వచ్చినట్టు నేను ఇక్కడ చర్చి కడతాను, నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ టెంపుల్ కడతాను, నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మసీదు పెడతాను, నేను 100 మందితో ప్రార్థన చేసుకుంటానంటే కుదరదు. దేర్ ఆర్ సర్టన్ రూల్స్. ఈ రూల్స్ ప్రకారం సతీష్ కుమార్ కూడా చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ టెంపుల్ అయినా ఆఫ్టర్ 2002 తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసావు అంటే మాత్రం ఖచ్చితంగా యూ మస్ట్ అబ్టైన్ పర్మిషన్. ఓకే. అయితే దీని కాన్సిక్వెన్సెస్ ఏం జరిగిందో కూడా మీకు చెప్తా. ఇదే రోజు ఇంకొక కేసు వచ్చింది, కల్కి టెంపుల్ అని. ఈ కల్కి టెంపుల్ వరదాయపాలెం తిరుపతిలో కట్టినటువంటి కల్కి టెంపుల్లో నరసింహరావు గారు, ఈ కల్కి టెంపుల్లో ఇంతకు ముందు వీళ్ళు బిల్డింగ్ పర్మిషన్, వీళ్ళు కూడా సేమ్ ఎక్కడా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక్క పర్మిషన్ తీసుకోకుండా, పంచాయతీ పర్మిషన్ తీసుకోకుండా, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారులను మేనేజ్ చేసేసి పర్మిషన్ తీసుకోకుండా కట్టడం వల్ల జరిగినటువంటి అనర్థం ఏంటి అంటే, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఓపెన్ చేసేటప్పుడు అక్కడ విపరీతమైనటువంటి తొక్కిసలాట జరిగి 5 భక్తులు చనిపోయినారు ఓపెనింగ్ రోజు. అవును ఓపెనింగ్ రోజు. ఐ థింక్ మీరు మస్ట్ అవేర్ అబౌట్ ది ఫ్యాక్ట్. ఈ 5 భక్తులు చనిపోవడానికి కారణం ఎవరు అంటే, అక్కడ ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, బిల్డింగ్ పర్మిషన్ తీసుకోకుండా, సేఫ్టీ మెజర్స్ పాటించకుండా, ఏ విధమైనటువంటి వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా చేయాలో తీసుకోకుండా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా బిల్డింగ్లు కట్టుకుంటూ వెళ్ళటం కారణంగా ఆ రోజు అక్కడ 5 అమాయకమైనటువంటి ప్రజలు చచ్చిపోయినారు. ఇప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? కరెక్ట్. ఇప్పుడు వీళ్ళకి కాంపన్సేషన్ పే చేయమంటే కాంపన్సేషన్ వాళ్ళు పే చేయటం లేదు. ఎందుకు పే చేయటం లేదంటే వీళ్ళు బిల్డింగ్ పర్మిషన్ లేని బిల్డింగ్ లోకి వెళ్ళిపోయినారు కాబట్టి అధికారులు ఏ విధమైన కాంపన్సేషన్ పే చేయడానికి ముందుకు రాలి. ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? సో ఈ విధంగా ప్రభుత్వం అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండా 100 కోట్ల రూపాయలతోటి వ్యాపారం చేసుకుంటూ దీన్ని ఒక కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ గా నడుపుకుంటూ ఈ విధంగా చేస్తున్నటువంటి దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల యొక్క సేఫ్టీ, ప్రజల యొక్క అక్కడ ఉన్న వెళ్ళిన సందర్భంలో ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు సేఫ్టీగా తిరిగి వస్తారని ఎవరికి గ్యారంటీ లేదు. సో అక్రమ నిర్మాణానికి కాస్ట్ ప్రజల ప్రాణాలు అవుతున్నాయి. చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక బిల్డింగ్ పర్మిషన్ కట్టకుండా ఇప్పుడు ప్రమాదం జరగదా అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక హోటల్లోకి వెళ్తాం. హోటల్లోకి వెళ్ళినప్పుడు
అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉందా లేదా, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉందా లేదా ఎందుకు చెప్తారు మనకి? ఎందుకు చెప్తారు అంటే ప్రమాదం అనేది చెప్పి జరగదు. ప్రమాదం వచ్చినప్పుడు దాంట్లో నుంచి బయటపడే మార్గాలు ఆ బిల్డింగ్ లో సేఫ్టీగా ఉండాలి. ఫర్ దట్ పర్పస్ ఓన్లీ ఎవ్రీ బిల్డింగ్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ దే షుడ్ రిక్వైర్డ్ ఫైర్ పర్మిషన్. బిల్డింగ్ కి అనుగుణంగా మనం బిల్డింగ్ పర్మిషన్ కి అనుగుణంగా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవా, సెట్ బ్యాక్స్ వదిలేమా లేదా, దానికి ఏమైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఎట్లా బయటకు వెళ్ళాలనే దాని మీద విపరీతమైనటువంటి ఆంక్షలు లేకపోయినప్పటికీ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకున్నటువంటి ఒక పద్ధతి ఉంది. అవన్నీ వదిలేసేసి రాజకీయ నాయకులు మాకు అండదండలుగా ఉన్నారు కదా, మాకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని ఈ విధంగా అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టడం అనేది అది ప్రజలకి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు, రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేసే డెమోక్రటిక్ కంట్రీలో అసలు మంచిది కాదు. కానీ నిజానికి ఇటువంటి ప్రార్థనా మందిరాలకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఎక్కువ బాధ్యతతో ఉండాలి, ఇంకా బాధ్యతతో ఉండాలి, ఎక్కువ మంది గ్యాదరింగ్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఎందుకు బాధ్యతతో ఉండాలి అంటే ఇప్పుడు ఒక 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 ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనవరి 1st అనుకోండి, లేదా December 31st అనుకోండి, నాకు తెలిసి కల్వరి టెంపుల్ లో అరౌండ్ 2 lakh people will present. ఓ మై గాడ్, 2 లక్షల మంది, 2 lakh people will present December 24th, December 25th, as well 31st of December and 1st January. Approximately 2.5 lakh people will present for prayers. Okay. If anything happens, who is held responsible? అంటే ప్రజల యొక్క ప్రాణాలతోటి వాళ్ళ భక్తితోటి ఇప్పుడు అక్కడికి వచ్చేటువంటి భక్తుడు దీనికి బిల్డింగ్ పర్మిషన్ ఉందా, ఇదిగో దీనికి లేఅవుట్ పర్మిషన్ ఉందా, ఇదిగో దీనికి ప్రాపర్ గా దీన్ని మేనేజ్ చేస్తున్నారా, ఫైర్ ఎక్విప్మెంట్ ఉందా అని చూసుకొని రాడు కదా సార్. అంతే కదా, అక్కడికి ఎందుకు వస్తారు? మా కష్టాలు పోవాలి, దేవుడికి మొక్కుందాం అని వస్తారు. కష్టాలు పోవాలని పోతే ప్రాణాలు పోకూడదు కదా. పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చే భక్తుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎందుకు కల్కి టెంపుల్లో 5గురు చచ్చిపోయినారు? తొక్కిసలాట జరిగి ఆ తొక్కిసరికి చచ్చిపోవడానికి కారణం ఎవరు? మేనేజ్మెంట్ కదా. చనిపోయిన వాళ్ళ ప్రాణాలు, కుటుంబాల పరిస్థితి ఏంటి? కరెక్ట్. ఇవి అనుమతులు లేకుండా డబ్బులు కోట్ల రూపాయలు వెదజల్లి ఇది అధికారులను మేనేజ్ చేసి ఈ విధంగా ప్రార్థనా మందిరాలు కట్టడం వల్ల ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మహాశివరాత్రి అప్పుడు కొన్ని లక్షల మంది వెళ్తారు టెంపుల్ కి. లేదా నిన్న జరిగినటువంటి కార్తీక మాసం ఎవ్రీ డే thousands of devotees used to go to temple. ఇలాంటి సందర్భంలో అక్కడ ఆ టెంపుల్ ఆ మందిరం లేకపోతే ఏదైనా సరే ఒక ప్రార్థనా మందిరం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని అప్రూవల్స్ లేకుండా ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ లేకుండా ఏమి లేకుండా వాళ్ళు ఆ విధంగా కట్టడం వల్ల ప్రజల ప్రాణానికి పోతుంది అనేది వీఆర్ మచ్ కన్సర్న్. ఎందుకు అంటే ఇది బిల్డింగ్ పర్మిషన్స్ లేకుండా, అప్రూవల్స్ లేకుండా, కలెక్టర్ అధికారాలు లేకుండా, ఏమి లేకుండా ఒక సామాన్యుడు ఏదైనా ఒక చిన్న బిల్డింగ్ కట్టుకుంటే పడగోసే మీరు ఇన్ని 100 కోట్ల రూపాయలతో కట్టే కట్టడాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడుగుతున్నా. నా పాయింట్ ఏంటంటే శ్రవణ్ గారు, ఇప్పుడు మామూలుగా కమర్షియల్ బిల్డింగ్ ఎవరైనా కడుతున్నా, లేకపోతే మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నా, ఆ పర్మిషన్స్ కోసం మళ్ళీ డబ్బులు కట్టాలి, పోయి డబ్బులు కట్టలేక ఇంకెవరినో మేనేజ్ చేయలేక వదిలేసి పర్మిషన్ లేకుండా కడుతుంటారు. బట్ ఇవి ట్రస్టుల పేరుతో కడుతున్నవి కదా, ఆలయాలైనా ఇక్కడ కల్వరి టెంపుల్ అయినా ట్రస్టుల పేరుతో కడతారు, విపరీతంగా డొనేషన్స్ వసూలు చేస్తారు, భక్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. వీళ్ళకేం ప్రాబ్లం అవుతుంది పర్మిషన్ తెచ్చుకోవడానికి? వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు రైన్ ట్రీ పార్క్ అనే మీరు విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తున్నా లేకపోతే మంగళగిరి నుంచి విజయవాడ వస్తున్నా ఒక పెద్ద రైన్ ట్రీ అపార్ట్మెంట్ కనపడుతుంది. అవును, రైన్ ట్రీ అపార్ట్మెంట్ పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయం కనపడుతుంది. ఒక పెద్ద ఆలయం కట్టారు రైన్ ట్రీ అపార్ట్మెంట్ పక్కన. రోడ్ ఆపోజిట్ లోనే ఉంటుంది, హైవేకి ఆపోజిట్ లో. ఇన్ఫాక్ట్ హైవేకి సంబంధించిన ల్యాండ్ ఆక్యుపై చేసి ఎంక్రోచ్ చేసి కట్టారు ఆ టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్ కట్టింది కూడా రెయిన్ ట్రీ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే గెస్ట్ హౌస్ ఇచ్చారో, పవన్ కళ్యాణ్ కి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో, ఈజ్ ద మ్యాన్ హూ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్. అది కూడా ఇల్లీగలే. అధికారులు అడిగితే నో పర్మిషన్ ఈస్ బీన్ గివెన్ ఫర్ దట్ టెంపుల్. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి స్టైల్ అంటే నేను అనేది ఎందుకు చెప్తానంటే ఈ మాట, అధికారులు, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, అధికారులు మా చేతిలో ఉన్నారు కదా, ముఖ్యమంత్రి మావాడు కదా, ఉప ముఖ్యమంత్రి మావాడు కదా, ఇంకొకటి మావాడు కదా, నేను చంద్రబాబు నాయుడుకి గెస్ట్ హౌస్ ఇచ్చాను కదా, నేను పవన్ కళ్యాణ్కి ల్యాండ్ ఇచ్చాను కదా,
నేను కట్టుకుంటే ఎవడు నన్ను పీకేదని 2016లో 17లో 18లో 19లో అనుకోని ఆయన కట్టాడు లింగంనేని రమేష్. దాన్ని ఎవడు ఆపగలిగింది లేదు, ఎవడు మాట్లాడగలిగింది లేదు. అప్పుడు ముఖ్యమంత్రి ఆయన. సో ఎవరు మాట్లాడలేరు అనేటువంటి ఒక విధమైనటువంటి అథారిటీ అనుకోండి, లేకపోతే ఇంకా తల బిరుసు అనుకోండి, ఏదైనా అనుకోండి. సరే వాళ్ళంతా మీ వాళ్ళే, ముఖ్యమంత్రి మనోడే, అధికారులు మనోళ్ళే, ఇంకెవరో మనోళ్ళే. కానీ వచ్చే జనాలు మనోళ్ళు కదా, వచ్చే భక్తులు మనోళ్ళు కదా, వాళ్ళ ప్రాణాలు ఇంపార్టెంట్ కదా. ఎందుకు బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవడానికి ఇబ్బంది అనుకునే మాటకు నేను చెప్తా. బిల్డింగ్ పర్మిషన్ కలెక్టర్ దగ్గర నుంచి రిలీజియస్ ప్లేసెస్ కి కావాలి అంటే దేర్ ఆర్ 25 మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఇప్పుడు ఆ ల్యాండ్ కి సంబంధించి ఏ విధమైనటువంటి లిటిగేషన్ ఉండకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, 2006 యాక్ట్ ప్రకారం అది కన్వర్షన్ జరిగి ఉండాలి ఆర్టీఓ దగ్గర నుంచి. నెంబర్ 3, ఈ రిలీజియస్ యాక్టివిటీస్ నిర్వహించడానికి చుట్టుపక్కల 1 కిలోమీటర్ల వరకు విన్సిటీ ఉన్నటువంటి పీపుల్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ కావాలి. వీళ్ళు ఇక్కడ రిలీజియస్ యాక్టివిటీస్ నడపడానికి మాకు అభ్యంతరం లేదు అని ఎన్ఓసి కావాలి. దాంట్లో ఏ ఒక్కరు అబ్జెక్ట్ చేసినా కూడా రాకపోవచ్చు. ఇట్ ఈస్ అ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కలెక్టర్. రెండోది, అక్కడ దానికి పెట్టడానికి ఆ ప్లేస్ అనువైన ప్లేసు, అక్కడ ట్రాఫిక్ కి ఎంక్రోచ్మెంట్ జరగలేదు, దీనికి కమర్షియల్ గా కన్వర్షన్ జరిగింది 2006 యాక్ట్ ప్రకారం. ఇంకా దీనికి ఫైర్ పర్మిషన్ ఉంది, మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఉంది, గ్రామ పంచాయతీ అప్రూవల్ ఉంది, గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది, ఎక్కడ కూడా బిల్డింగ్ అప్రూవల్ లేఅవుట్ ఉంది, పర్మిషన్ ఉంది. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్. ఇవేమీ లేకుండా కలెక్టర్ సంతకం పెట్టాడు. అవేవి లేకుండా పెట్టే డిస్క్రిమినేషన్ ఉందా ఆయనకి? ఇవేమి లేకుండా కలెక్టర్ హీ విల్ నాట్ సైన్ ఎట్ ఆల్, హీ విల్ నాట్ గివ్ పర్మిషన్. కలెక్టర్ రిస్క్ తీసుకోడు, ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోడు. మీరు 10 కోట్ల రూపాయలు ఆయనకి లంచం ఇచ్చినా కూడా పర్మిషన్ ఇవ్వడం. సార్ మీకు నా పర్మిషన్ అవసరం ఏంది, కట్టుకోండి, ఇబ్బంది ఉంది, మీరు మమ్మల్ని ఎవరు అడుగుతారు, మిమ్మల్ని ఎవరు ఆపరు కదా వచ్చి, దానికి నా పర్మిషన్ అవసరం ఏంది, యూ జస్ట్ గో అండ్ కన్స్ట్రక్ట్ అంటాడు. సో వీళ్ళు వెళ్ళిపోయి కాటేసుకోవటప్పుడు విజయవాడలో నా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను యాక్షన్ తీస్తే ఇంచుమించుగా 40-50 కళ్యాణ మండపాలకు అసలు పర్మిషన్సే లేవు. కళ్యాణ మండపాలు కూడా అది కూడా పర్మిషన్ లేదు, అది కూడా ప్రమాదమే కదా, అది కూడా చాలా మంది గ్యాదరింగ్ ఉండే ప్లేస్. ఫైర్ పర్మిషన్ లేదు, బిల్డింగ్ పర్మిషన్ లేదు, కమర్షియల్ కన్వర్షన్ పర్మిషన్ లేదు. ఆల్మోస్ట్ ఆల్ సగానికి సగం ఇరిగేషన్ ల్యాండ్ లో కట్టారు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కట్టారు. రెయిన్ ట్రీ హోటల్ ఇరిగేషన్ ల్యాండ్ లో కట్టారు, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కట్టారు. అది 5 స్టార్ హోటల్, ఎవ్రీడే 10 లక్షలు 20 లక్షల రూపాయలు బిజినెస్ చేస్తుంది. అది ప్రభుత్వ స్థలం, ప్రభుత్వానికి రూపాయి ఆదాయం వెళ్ళదు. వీళ్ళు మాత్రం లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ముఖ్యమంత్రికి క్యాంటీన్కి, అన్నా క్యాంటీన్కి కోట్ల రూపాయలు వాళ్ళకి డొనేషన్లు ఇస్తా ఉంటారు. వాళ్ళు ఎవరు మాట్లాడు, ప్రభుత్వ అధికారులు వీళ్ళు మాట్లాడకుండా ఉండటం వలన ఇది రేపొద్దున దీని ప్రభావం వల్ల జరిగేది ఏంటి అంటే ప్రజలు అల్టిమేట్ గా రేపొద్దున ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు నష్టపోతారు. రేపొద్దున జరగరానిది ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే హూ ఇస్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? మనం ఈ ప్రార్థనా మందిరాలు కావచ్చు, లేకపోతే ఒక టెంపుల్స్ కావచ్చు, లేకపోతే కళ్యాణ మండపాలు కావచ్చు, లేకపోతే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి వెళ్ళేటువంటి ప్రదేశంలో కలెక్టర్ దీనికి పర్మిషన్స్ ఇవ్వాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్ గా చూసుకుని ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కలెక్టర్ పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసుకుంటారు. నాకు తెలిసి నేను పిడుగురాళ్లలో ఒక కేసు ఆర్గ్యూ చేస్తున్నాను. పాపం ఒక ముస్లిం అతను మసీద్ కట్టుకోవాలని పాపం చాలా రోజుల నుంచి ఈజ్ ట్రైయింగ్, ఈజ్ లెవెల్ బెస్ట్, పర్మిషన్ ఇవ్వటంలా నా దగ్గరకు వచ్చాడు, అడిగాడు సార్ ఎలా సార్ అంటే నేను చెప్పా, బాబు నువ్వు కలెక్టర్ పర్మిషన్ తీసుకోకుండా నువ్వు గనక మసీద్ కట్టావు అంటే ఏదో రోజు కొనుగొడతారు. నా మాటిని కొత్తగా కట్టుకోవాలనుకుంటే కలెక్టర్ పర్మిషన్ ఖచ్చితంగా కావాలంటే సరే కలెక్టర్ పర్మిషన్ కోసం కేసు అయింది సార్ అని 3 సంవత్సరాల నుంచి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వటంలా హైకోర్టు చెప్పినప్పటికీ కూడా. అదేమనంటే సార్ లోకల్ పీపుల్ అబ్జెక్ట్ చేస్తున్నారు, నేను పర్మిషన్ ఇవ్వలేను అంటాడు. అది నిబంధనల కిందకి రాదు కదా, అది లేకుండా నేను ఇవ్వలేను అంటాడు హైకోర్టుకి. హైకోర్టు ఏం చెప్తుంది, పర్మిషన్ నువ్వు ఇవ్వమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు కదా, యూ జస్ట్ కన్సిడర్ హిజ్ అప్లికేషన్ అంటుంది హైకోర్టు. నేను కన్సిడర్ చేయలేనండి బికాస్ దేర్ ఇస్ రైవల్ పార్టీ ఉంది, అవతల పక్క వాళ్ళు మసీద్ ఉంది ఆల్రెడీ అక్కడే, సో నేను ఇవ్వలేనండి అంటాడు. సో దిస్ రూల్ విల్ అప్లికబుల్ టు ది అదర్ రిలీజియస్ పీపుల్ ఆల్సో. సో అలాంటి సందర్భంలో వీళ్ళు ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాంలే కట్టేసుకుందాంలే అని కట్టేసుకోవటం, అన్ని వైలేషన్స్ తో కట్టేయటం, అన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కట్టేయటం, అన్ని కూడా ప్రమాదపరమైనటువంటి పరిస్థితుల్లో కట్టేయటం, అధికారులను రాజకీయ నాయకులు మేనేజ్ చేయటం. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ.
సో ఏమనంటే ఆ మత ప్రార్థనా మందిరాల మీదకి పోయారు, ప్రభుత్వం పోయింది అని దాన్ని ఒక ఇష్యూగా చేస్తారు అని ఎవరైనా సరే, ఎవరికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఎవరికి సంబంధించిన వాళ్ళే. నేను ఐఎమ్ నాట్ కన్సర్నింగ్ అబౌట్ ఆల్ దీస్ పర్టికులర్ చర్చిలు, మసీదులు. ప్రజల ప్రాణాలు కన్సర్న్ మనకి, ప్రజల ప్రాణాలు కన్సర్న్, అవర్ పార్టీ ఇస్ కన్సర్న్ అబౌట్ ఓన్లీ పీపుల్స్ సేఫ్టీ. అంటే ప్రభుత్వ సంబంధించిన భూములు కబ్జా కాకూడదు. ఇప్పుడు అక్కడ కాపు కళ్యాణ మండపం అని ఒక పెద్ద కళ్యాణ మండపం కడుతున్నారు మనం వచ్చే తరలో. ఈ కాపు కళ్యాణ మండపం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 5 కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కడుతున్నారు. దానికి లోకల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఈస్ గివింగ్ సపోర్ట్. ఇట్లాంటివి ఒక 60-70 ఉన్నాయి. గత ప్రభుత్వంలో మల్లాది విష్ణు ఆక్యుపై చేసి కళ్యాణ మండపాలు కట్టాడు. తర్వాత వెల్లంపల్లి ఆక్యుపై చేసి కళ్యాణ మండపాలు కట్టాడు. ఇప్పుడు ఆయన ఒక 2 కళ్యాణ మండపాలు, ఈయన ఒక 2 కళ్యాణ మండపాలు కట్టుకున్నారు. దేనికి పర్మిషన్ లేదు. అది మొత్తం కూడా కృష్ణానదికి అడ్జసెంట్ లో కట్టారు. 100 మీటర్ల లోపు కృష్ణానది లోపు ఉంటుంది. ఎన్జిటి రూల్స్ వైలేషన్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన రూల్స్ వైలేషన్. మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ లేదు. అట్ ది సేమ్ టైమ్ సిఆర్డిఏ పర్మిషన్ లేదు, కలెక్టర్ పర్మిషన్ లేదు. ఏమి లేకుండా కళ్యాణ మండపాలు కట్టేశారు, మల్టీ స్టోర్ బిల్డింగ్లు కట్టేశారు, సినిమా హాళ్లు కట్టేశారు, 5 స్టార్ హోటల్ కట్టేశారు. ఇష్టం వచ్చినట్టు కట్టేసేసి మేము పత్తిత్తులో, మేము రాజకీయ నాయకులు, మాకు చంద్రబాబు నాయుడు తెలుసు, మాకు జగన్మోహన్ రెడ్డి తెలుసు. ఏమి నరసింహరావు గారు, ఈ సమాజం ఎటుపోతుంది? మీలాంటోడు నాలాంటోడు ఏదైనా ఒక చిన్న పెట్టకోడ కట్టుకుంటే 10 మంది అధికారులు దిగిపోతారు మీదకి. పెట్టకోడ ఎట్ట కడుతున్నారండి మీరు, అధిమతి లేకుండా? లోకల్ లీడర్ ఏదో చేయాల్సింది చేస్తే వాళ్ళ సీరియస్ ప్రాబ్లం. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ఈ సీరియస్ ప్రాబ్లం ని వన్ షుడ్ అడ్రస్. ఇది ఎంత దూరమైనా సరే ఆంధ్రప్రదేశ్ లో అక్రమ కట్టడాలకు సంబంధించి, అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాళ్ళకి సంబంధించి, అక్రమంగా మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు మా ఆయనకున్నారు అని ఆలోచించే అక్రమార్కుల నుంచి ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్రాన్ని బయటపడేయాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మా పార్టీ పనిచేస్తుంది. డెఫినెట్ గా చాలా నోబెల్ ఓన్లీ అబౌట్ దిస్. సో మిమ్మల్ని నేను కూర్చోబెట్టి పాలిటిక్స్, లేటెస్ట్ ఇష్యూస్ కూడా మాట్లాడకపోతే వ్యూవర్స్ కూడా వెయిట్ చేస్తుంటారు కదా మీ దగ్గర నుంచి లేటెస్ట్ ఇష్యూస్. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చూసా కొద్దిసేపటి క్రితం. మీరు రిపీటెడ్ గా ఆయన అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు 30,000 మంది మహిళల మిస్సింగ్ ఏంటి అని. అసెంబ్లీలో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పింది, మిస్సింగ్ కేసులు ఏం లేవు, 30 మంది మాత్రమే, 30 మందో 34 మందో ఏంటి ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పింది. సో కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ నేను మీకు షేర్ చేశా, ఒకసారి దాని మీద ఏమైనా రెస్పాండ్ అవుతారా? సార్, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ మీద రెస్పాండ్ అవ్వమంటున్నారా? యా. మిస్సింగ్ 30,000 women and girls under YCP rule. Forgot action, comma. Not even a single statement was made by YCP government. But change is here. The NDA promised a strong law and order in AP. And totally I am proud of Vijayawada City Special Task Force for cracking these cases. My hearty congratulations to the Task Force Police and our Home Ministry headed by Anita at the rate of TDP garu. Papa malli aamni ఎందుకు బదనాం చేస్తారు నాకు అర్థం కాదు. హోంమంత్రి గారు ఆవిడ నిన్న కాదు సార్, మీకు పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా కనపడుతున్నారు అనిత గారు? మీ మీడియా కను పవన్ కళ్యాణ్ గారికి అనిత గారు తమాషాలుగా ఉందా? అనిత గారు అంటే అరే మొన్నేమో మీ లా అండ్ ఆర్డర్ లేదు సరిగ్గా ఆంధ్రప్రదేశ్ లో, నేనే హోమ్ మినిస్టర్ అవుతాను, అసలు నీ వల్ల ఏమవుతుందని మొన్న అనిత మేడం ని తిట్టి ఈ రోజేమో థ్యాంక్స్ టు అనిత ఫర్ హర్ కమాండబుల్ వర్క్ అని ఆవిడని పొగుడుతున్నారు. అంటే ఏంది, మీరు పొగిడినప్పుడు పొగిడించుకోవాలి, తిట్టినప్పుడు తిట్టించుకోవాలా? దిస్ ఈస్ నాట్ కరెక్ట్. నేను పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పెట్టినటువంటి ట్వీట్ మీద ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకు స్పందించాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి బహుశా ఈ గజనీ సినిమాలో మన సూర్యకు ఉన్నట్టుగా ఆ మెమరీ ఒకసారి చూసిన తర్వాత మెమరీ షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి లాంగ్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. లాంగ్ టర్మ్ మెమరీ లాస్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని చూశారనుకోండి, మీరు ఒక 20 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూసినా మీరు ఇప్పుడు చూసిందే నా మెమరీలో ఉంటుంది మీకు. ఒక 20 సంవత్సరాల తర్వాత నరసింహరావు గారు ముసలోళ్ళు అయిపోయారు, నరసింహరావు గారు జుట్టు నడిచిపోయింది, నాకేం కనిపించదు. సో నేను మా నరసింహరావు గారు అందంగా కనపడుతున్న ఈ ఫోటోని నా మనసులో ఫిక్స్ అయిపోయింది.
ఇంకా నాకు ఆ తర్వాత మెమరీ ఏం గుర్తుండదు, మెమరీ అంతా పోయింది. ఆ విధమైనటువంటి ఏమైనా డిసీజ్ తో ఆయన ఉన్నారేమో నాకు అర్థం కావటం నెంబర్ 1. నెంబర్ 2, గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు, సారీ నేను పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే హీఈస్ ఓన్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎందుకంటే అన్నెసరిగా నేమ్ మెన్షన్ చేసి మనం మాట్లాడటం ఉండదు. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ రోజు మాట్లాడినటువంటి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినారు, గవర్నమెంట్ యాక్షన్ లేదు అని చెప్పింది. నేనేమంటానంటే ఈయనకి ఈ లాంగ్ టర్మ్ మెమరీ లాస్ వల్ల అప్పుడెప్పుడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒక సభలో మాట్లాడిన అంశం మాత్రమే గుర్తుండిపోయి బహుశా అక్కడి నుంచి he didn't travel for some time and his mind was stick on to particular aspect లోనే అక్కడే ఉండిపోయిందేమో నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మాట 30,000 మంది మిస్ అయ్యారు అనే మాట పదే పదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ది మినిస్టర్ ఫర్ ఐటీ ఎడ్యుకేషన్ వీళ్ళ ఇద్దరు పదే పదే ఇదే మాట మాట్లాడుతున్నారంటే ఒకటి వాళ్ళైనా పిచ్చోళ్ళు అయి ఉండాలి నెంబర్ 1, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళైనా అయి ఉండాలి నెంబర్ 2. ఎవరు పిచ్చోళ్ళు నాకు అర్థం కావటం. బహుశా ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళని పిచ్చోళ్ళని మనం అనలేం, ఎందుకంటే దే ఆర్ హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. సో కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో హోల్డింగ్ అయిన ఉన్న వాళ్ళకి కనపడేది పిచ్చోళ్ళగా కనపడేది మనమే కదా, మనం అంటే ప్రజలమే కదా. అంతేగా ఐఎమ్ ఆల్సో, నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో నేను కూడా ఒక పిచ్చోళ్ళలాగే కనపడుతున్న విషయం వాళ్ళ కంటికి అని అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుంది అంటే నరసింహరావు గారు ఒక అబద్ధాన్ని పదే ఒకసారి చెప్పావు తప్పులేదు, పర్లేదు, ఎక్స్క్యూజ్ చేయొచ్చు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పదే ఆ పదం చెప్తున్నావు అంటే నీకైనా ఉండాలి సిగ్గు, లేకపోతే మాకైనా ఉండాలి సిగ్గు. మాకు ఓటేసాం కాబట్టి నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసుకున్న తర్వాత మాకు సిగ్గు రాదు, ఇంకా 5 సంవత్సరాలు మా సిగ్గుకు వాల్యూ లేదు. అట్లీస్ట్ ఆ సీట్ లో కూర్చున్నందుకు మీరైనా కాస్త సిగ్గుపడండి మాట్లాడేటప్పుడు. ఏంటండి ఆ ట్విట్ ఏంటండి? నేను ఇది డీజీపీ దగ్గర నుంచి అఫీషియల్ గా నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ చదువుతా మీకోసం, బికాస్ ఇది పదే చదువుతున్నా, నేను మళ్ళీ చదువుతా. నరసింహరావు గారు ఇది 30/10/2024 అంటే 10వ నెల వరకు, మొన్న 10వ నెల వరకు ఇచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నరసింహరావు గారు. 2019లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1542 మిస్సింగ్ కేసులు లాస్ట్ అంటే 2018 నుంచి 19 వరకు క్యారీ ఫార్వర్డ్ అయినాయి. మొత్తం మిస్సింగ్ కేసులు నమోదైంది 6,896 మిస్సింగ్ కేసులు నరసింహరావు గారు. 6,896. ఈ 6,896 మిస్సింగ్ కేసుల్లో 6,583 మంది ట్రేస్ అయ్యారు అదే సంవత్సరంలో. ఓకే, టోటల్ గా అన్ట్రేస్డ్ 1,855 అన్ట్రేస్డ్. తర్వాత 2020లో నరసింహరావు గారు 7,576 మిస్సింగ్ కేసులు నమోదైతే ట్రేస్డ్ వచ్చి 7,189 మంది. అంటే గత సంవత్సరంలో 1,855 ప్లస్ ఈ షార్ట్ ఫాల్ తీసుకుంటే 2,242 మంది ట్రేస్ కాలం ఫార్వర్డ్ అయింది. 2019 నుంచి 20కి ఫార్వర్డ్ అయింది. 2021లో 10,085 మంది మిస్ అయ్యారు ఆ ఒక్క సంవత్సరంలో. ట్రేస్డ్ 9,616 మంది ట్రేస్ అయ్యారు. అంటే లాస్ట్ 3 years క్యారీ ఫార్వర్డ్ 2,711 మంది నాన్ ట్రేసబుల్. ఓకే, 2022 నరసింహరావు గారు 10,433 మంది మిస్సింగ్ అయ్యారు. ట్రేస్డ్ వచ్చి 10,994 మంది. ఎందుకు 433 మంది అయితే 994 మంది ఎందుకు ట్రేస్ అయ్యారు అంటే లాస్ట్ ఇయర్ లో ఉన్న కొన్ని కేసెస్ ఇప్పుడు ట్రేస్ అయ్యారు. ఓవరాల్ గా 2,150 మంది అప్పటికి నాన్ ట్రేస్డ్. 2023 10,027 మందికి 27 మంది మిస్ అయితే 9,985 మంది ట్రేస్ అయ్యారు. పెండింగ్ కేసులు వచ్చి 2,192. 2024లో అప్ టు అక్టోబర్ వరకు నరసింహరావు గారు 6,021 మంది మిస్ అయితే 4,000 మంది ట్రేస్ అయితే ఇంచుమించుగా
2000 మంది నాన్ ట్రేస్డ్, పాత బాకీ ఒకటి 2192, మొత్తం మీద కలిపి 4011 కేసెస్. అంటే ఇందులో 2011 కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ 2024లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసెస్ మిస్ అయితే నరసింహరావు గారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి 30,000 మంది మిస్ అయితే కనీసం డీజీపీతో వైసీపీ గవర్నమెంట్ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు అని చెబితే దీన్ని మెచ్యూరిటీ అనాలా, ఇమ్మెచ్యూరిటీ అనాలా, ఇన్ఎఫిషియన్సీ అనాలా, డిఫిషియన్సీ అనాలా, ఏమనాలి సార్? మిమ్మల్ని ఏమనాలి? మేము మాట్లాడితే మమ్మల్ని ట్రోల్ చేస్తారా? మేము మాట్లాడితే మమ్మల్ని ట్రోల్ చేస్తారా? మేము స్టాటిస్టిక్ ఫిగర్ చదివితే మీకు అర్థం కాదా? అంటే మీరు అసెంబ్లీలో ఏది బాగుడు వాగితే అది కరెక్టా? మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఏది చెప్పినా కూడా అది 2+2=5 అంటే అందరూ గొర్రెలాగా తలూపాలా? నన్ను ఏం మాట్లాడమంటారు చెప్పండి? ఈ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ కరెక్ట్ చెప్పమంటారా? గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారి ట్వీట్ కరెక్ట్ చెప్పమంటారా? ఏం చెప్పమంటారు సార్ మమ్మల్ని? అంటే ఆయన ప్రభుత్వం వైపు నుంచి ఇంతమంది మిస్ అయ్యారు, ఇంతమంది దొరికారని ఒక స్టేట్మెంట్ వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి 5 ఏళ్లలో ఎప్పుడైనా చూసామా అంటున్నారు. అది వాళ్ళ కర్మండి, వాళ్ళ చేతకాంతనం అది. అరే బాబు, ఎన్సీబీ రికార్డ్స్ ప్రకారం, మా అధికారిక రిపోర్ట్ల ప్రకారం ఇంతమంది మిస్ అయ్యారా నాయన, నువ్వు 30,000 మంది అన్నావు, ఒక డీజీపీ తోటి కనీసం ఒక హోమ్ మినిస్టర్ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చు, చేతగాని చవట దద్దములు వాళ్ళు. మనం ఏం చేస్తాం దానికి? వైసీపీ ఇప్పుడు కాదు సార్, వైసీపీ గవర్నమెంట్ లో ఈయన చేసినటువంటి ఎలిగేషన్ ని రిబట్ చేయకుండా, ఈయన చేసిన ఎలిగేషన్ కౌంటర్ ఇవ్వకుండా, నువ్వు ఏం చేసినా కూడా కరెక్టే లేవా కానీ అని చెప్పేసి ఈయన వచ్చి సిద్ధం సభలు పెట్టుకొని నీకు 4 పెళ్లిళ్ళు, నీకు 3 పెళ్లిళ్ళు అని మాట్లాడటం తప్ప, అరే ఆయన చెప్పిన దానికి ఇదిగో స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తోటి రిప్లై ఇద్దాము, లేకపోతే దానికి కౌంటర్ ఇద్దామని ఏ రోజున అధికారులు ఆలోచించారా? నీ అమ్మ, నీ అక్క, నీ బాబు ఏ తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎవడు కరెక్ట్ గా సబ్జెక్ట్ తోటి మాట్లాడేవాడు ఎవడు? వాళ్ళు చెప్పిన ఎలిగేషన్స్ కి కరెక్ట్ చెప్పేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఇది తప్పు, ఇదిగో నువ్వు మాట్లాడుతున్న తప్పు, ఇదిగో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్పు అని. అరే అప్పుల గురించి మాట్లాడలే, స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అమ్మాయిల మిస్సింగ్ గురించి మాట్లాడలే, అయ్యా ఇది చట్టము ల్యాండ్ టైటిలింగ్ ఇది కాదే, దీని వ్యవస్థ ఇది, ఇదిగో ఇది మీకు బాగా పనిచేస్తుందని మాట్లాడలే. ఈయన సిద్ధం సభలు పెట్టుకొని 175కి 175 వైనాట్ 175 ఈయన తిరగటం. ప్రభుత్వం చెప్పుకోలేని సందర్భంలో వీళ్ళు చెప్పిందే వేదం అయిపోతుంది కదా. మా వాయిస్ ఎంత అండి? మా వాయిస్ ఎంత? మహా అయితే నరసింహరావు గారు వింటారు, లేకపోతే ఇంకొక ఎవరో వింటారు. చాలా చిన్న వాయిస్ కదా సమాజంలో. అధికార పార్టీగా వాళ్ళు మాట్లాడారు, మీ వాయిస్ చిన్నదే, మీడియాలన్నీ కవర్ చేసే వ్యవస్థ కాదు కదా. మీ వాయిస్ చిన్నదేం కాదు కానీ అధికార పార్టీగా వాళ్ళు చెప్పుకోవాల్సింది కదా. ఇందాకేదో చూసి అసెంబ్లీలో 4,800 కోట్ల రూపాయలు పంచాయతీ భవనాలకి రంగులేయటం కోసం వైసీపీ సర్కారు ఖర్చు పెట్టింది అనేది గతంలో ప్రచారం అయితే 100 కోట్ల రూపాయలు ఎంతో ఖర్చు పెట్టినట్టుగా ఈరోజు ప్రభుత్వం చెప్తోంది, ఈ ప్రభుత్వం చెప్తోంది. సో దాన్ని కూడా వాళ్ళు అప్పుడు కౌంటర్ చేసుకోలేకపోయారు. నేను అనేది ఏంటంటే సార్, మనం ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో లేనప్పుడు బుద్ధి లేని, జ్ఞానం లేని, పనికి మాలిన కబుర్లు, ఎలిగేషన్స్ ఎన్నైనా చేయొచ్చు. మరి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా అయినా ఉండాలి, లేదా యు మస్ట్ మేక్ అ కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్. either you just ignore, you committed a mistake. 30,000 మంది అమ్మాయిలు తప్పు చేశారు, మిస్ అయ్యారు, వాళ్ళు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయని ఏదో కబుర్లు చెప్పావు, అయిపోయింది, అందరితో అయిపోయింది. దాని మీద నువ్వు దాని మీద సప్రెషన్ గా ఉండు. డోంట్ టాక్ అబౌట్ దట్, యు జస్ట్ స్కిప్ ఇట్. లేదా ప్రాపర్ గా సమాధానం, లేదా ఇప్పుడు స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తోటి నువ్వు దాని మీద ఎలిగేషన్. అంతేగాని అరే పాడిందే పాట, పాత పాట అని 30,000 మంది అమ్మాయిలు, 30,000 మంది. గౌరవ మంత్రి గారు మొన్న ట్వీట్ చేశాడు నారా లోకేష్, ఏమని 30,000 మంది అమ్మాయిల కూటమిలో మిస్ అయితే ఎవడో మాట్లాడలేదని. మొన్న హీ మేడ్ ఏ పేపర్ స్టేట్మెంట్. అని ఏం తమాషాలా లోకేష్ గారు కూడా? అరే మీరు మాట్లాడే అబద్ధాలకి పేపర్ స్టేట్మెంట్ ఇస్ విత్ మీ. లోకేష్ గారు కూడా జస్ట్ 1 వీక్ 10 days బ్యాక్ అమెరికా వెళ్ళక ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కూటమి ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు, సారీ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, మేము వాళ్ళని వెతికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము, చాలా సీరియస్ గా ఉన్నాము అని చెప్పేసి మేడ్ స్టేట్మెంట్, ఆన్ మీడియా స్టేట్మెంట్. నేను అనేది మనం మాట్లాడుతున్నప్పుడు కాస్తైనా సిగ్గు ఉండాలి, కాస్తైనా బిడియం ఉండాలి. అరే ప్రజలు, సోషల్ మీడియా ఉంది, స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, మాలాంటి పనికి మాట్లాడేవాడు ఒకడో ఇద్దరు మాట్లాడేవాళ్ళు ఉన్నాము, దీన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తాము. మనం గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం, గౌరవ మంత్రి స్థానంలో ఉన్నాం, మనం మాట్లాడేదానికి ఏమైనా
ఒకటి ఉందా అని మాట్లాడాలి కదా. సిగ్గుండా లేకపోయినా బాధ్యత అయితే లడ్డూలో నెయ్యి లడ్డూ కల్తీ వ్యవహారం ఏమేమైందంటే ఎందుకు నిన్న మాట్లాడలేదు టీటీడీ చైర్మన్ చెప్పండి. వై హావెంట్ స్పోక్ అబౌట్ దాట్? అవును మాట్లాడలేదు చెప్పండి, ఎందుకు మాట్లాడలే? లడ్డూలో కల్తీ జరిగింది, పంది కొవ్వు కలిగిన ముఖ్యమంత్రి చెప్పిన అలిగేషన్ మీద ఏమైంది? సిట్ కాన్స్టిట్యూట్ అయిందా? ఏమైంది? సిట్ కి ఎంతవరకు సహకరిస్తున్నారు? ఏం లేదు, అయిపోయింది. ఆ ఎపిసోడ్ వరకు క్లోజ్. తేల్చరు కదా. దాని గురించి ఎందుకులండి, మనం ఏది మాట్లాడినా అది వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి వీలైనంత వరకు. ఈ కేసులు మీరు అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి కేసులు, సోషల్ మీడియా కేసులకు సంబంధించిన వ్యవహారాన్ని ఎలా చూస్తారు? దాంతో కంక్లూడ్ చేద్దాం. నేనేం మాట్లాడను, నేను సపోర్ట్ చేయను. నేను ఏది మాట్లాడినా అది వైసీపీకి సపోర్ట్ గా వెళ్తది. ఐ డోంట్ వాంట్ టు సపోర్ట్ వైసీపీ. బట్ ఒకటి మాత్రం అయితే చెప్తా, ఇది స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ అట్టర్ ఫెయిల్ అయిపోయింది దీన్ని డిఫెండ్ చేసుకోవడంలో. సోషల్ మీడియా కూటమి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయింది. కూటమి ప్రభుత్వం కన్నుసన్నల్లో పోలీసులు పనిచేస్తుంటే దాన్ని రివర్ట్ చేసుకోవటంలో కానీ, దాన్ని కౌంటర్ చేసుకోవటంలో కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చతికిల పడ్డారు. వాళ్ళు చేతగాని వాళ్ళు అయిపోయినారు. ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ఎదుర్కొనే ధైర్యం, దమ్ము, సాహసం చేయలేకపోతున్నాడు. బట్ వన్ థింగ్ ఐ షుడ్ టెల్, కూటమి ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న ప్రతి అరెస్ట్ కి ఒకరోజు ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను జడా శ్రావణ్ కుమార్ నేను ప్రెస్ మీట్ లో మాట్లాడిన సందర్భంలో చాలా మంది అధికార ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి భువనేశ్వరిని మాట్లాడిన జడా శ్రావణ్ కుమార్ ని అరెస్ట్ చేశారు అని చెప్పి నేను అమరావతి వెళ్ళినప్పుడు అరెస్ట్ అయినటువంటి వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు మ్యానిపులేట్ చేసి ఇప్పుడు పెట్టి దాని మీద ఎరా జడ్జి శ్రావణ్ కుమార్ అరెస్ట్ అయ్యవరా నువ్వు లోకడంగా అదిగా ఇదిగా తిట్టిన అధికార ప్రతినిధులకి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులకి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయరా మీరు? నా ప్రతిష్టకి భంగం కలిగించి నేను అరెస్ట్ కాకపోయినా అరెస్ట్ అయ్యానని చెప్పి నా పాత వీడియో తీసుకొచ్చి ఈ రోజు సోషల్ మీడియాలో మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధి చేత వీడియో మాట్లాడించినటువంటి తెలుగుదేశం పార్టీకి వాటి మీద కేసు బుక్ చేయరా? అంటే మీరు కాదు, సుమోటోగా ఎవరు తీసుకుంటారు? మీరు కంప్లైంట్ ఇస్తే కదా కేసు బుక్ చేయడానికి ప్రభుత్వం, పోలీసులు సుమోటోగానే కదా ఇప్పుడు బుక్ చేస్తుందని. అయ్యి కాదు, కంప్లైంట్స్ మీడియాలో వచ్చిన వాటి కంప్లైంట్స్ అవుతున్నాయి. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మీరు కూడా కంప్లైంట్ ఇస్తే బుక్ చేస్తారని తెలుసు. సోషల్ మీడియాలో అయిన ట్రోలింగ్లు, సోషల్ మీడియా వాటన్నిటిని మానిటర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అధికారికంగా తెలుగుదేశం పార్టీ అధికారికంగా సోషల్ మీడియాలో, అధికారిక ఛానల్స్ లో, అధికారిక యూట్యూబర్స్ నుంచి నన్ను ట్రోల్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా మరి. అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది, నా దగ్గర కొన్ని వందల వీడియోలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబ్యూజివ్ లాంగ్వేజ్ తో మాట్లాడి, మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా. ఒక పాలసీ డెసిషన్ తోటి ప్రభుత్వం వెళ్తున్నప్పుడు ఆ పాలసీ డెసిషన్ అనేది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్న పద్ధతిలో వెళ్ళాలి తప్ప మేము పిక్ అండ్ చూస్ తోటి పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తాము, పిక్ అండ్ చూస్ తోటి మాత్రమే మేము లోపల పెడతాము, వీళ్ళని అరెస్ట్ చేయము, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పే పద్ధతి కరెక్ట్ కాదు. చూద్దాం ఎక్కడికి పోతుందో. ఎవ్రీ వన్, ఈవెన్ ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఆయన కూడా 2-3 days బ్యాక్ ఏదో చాలా డిస్ప్లెజర్ ఎక్స్ప్రెస్ చేశాడు ఈ ప్రభుత్వం మీద. నన్ను చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద కూడా మీ కూటమి ప్రభుత్వం చేసుకోకపోతే ఏం కాదు. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ అనేవాడు ఇప్పుడు ఈ రోజు ఒక సాధారణమైన న్యాయవాది, ఒక చిన్న పార్టీకి ఒక అధ్యక్షుడు. నాలాంటి వాడిని మీరు అధికారిక ప్రతినిధులుగా గుర్తించిన వాడి చేత రోజు తిట్టిస్తున్నారు. మీరు ఏమవుతుంది? దీని కాన్సిక్వెన్సెస్ ఇప్పుడేం కావు. లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైం. టైం ఉంటుందిగా, అంతేగా. 2027, 2028 వస్తుంది కదా. ఎవ్రీ డాగ్ విల్ గెట్ ఏ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది కదా. మా టైం వస్తుంది. మీరు ఇప్పుడు అధికారిక ప్రతినిధులుగా పెట్టి తెలుగుదేశం వాళ్ళ చేత నన్ను తిట్టిస్తున్నారు కదా. ఎక్కడికి పోతారు? ఏమి సమాధానం? ప్రతి దానికి సమాధానం ఉంటుంది. ఎవ్రీ యాక్ట్ కి దేర్ విల్ బి ఎ రెసిప్రొకేషన్, నో డౌట్. సోషల్ మీడియాలో జరిగే పోస్టుల మీద అరెస్టుల విషయంలో పూర్తిగా వన్ సైడ్ గా వెళుతుంది కూటమి ప్రభుత్వం. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు మేక్. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు, మా కోసం సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.